For Bindas Entertainment, subscribe to What the Fun. నిత్య ఎక్కడికి వెళ్ళిందిరా? పొద్దు పొద్దున్నే కనిపించట్లేదు. ఏమో నాకు కూడా ఏం చెప్పలేదు మరి. కింద కింద పోతుంది, డ్రెస్ మీద పడుతుంది, ఇట్లా చేస్తుంది. ఏమైందా దీనికి? మన స్ట్రీట్లో పిచ్చుకోకుండే, అది కరిసిందంటావా? కాదు, అక్క ఎక్స్ప్రెషన్స్ డీకోడ్ చేస్తుంటే పిచ్చి కుక్క కన్నా బలమైన లవ్ అనే భూతం పట్టినట్టు అనిపిస్తుంది. లవ్వా? ఇప్పుడు మనతోనే ఉంటుంది కదరా, మనకు తెలియకుండా దీన్ని ఎవడుకోకడంటావు? ఏమో, ఈ ఎర్ర డీకోడ్లు మనకెందుకు, పోయి డైరెక్ట్ అడిగేస్తే పోలా. నువ్వు నీ ఎదవసి చేస్తే బుర్రా, పదా. ఏంటి లవ్వా? అబ్బాయి మంచిగా ఉంటాడా? బాబు బాగా రిచ్చా? పోనీ కాలేజ్ టాపరా? పోనీ మీ చేస్తేనా? తెలీదే. మరి ఎందుకు అక్క ఈ డ్యాన్స్? ఇప్పుడు ఏమైందని? ఎందుకు నా మూడంతా ఖరాబ్ చేశారు? ఏమబ్బు, జస్ట్ లుక్స్ బాగున్నాయి లవ్ చేస్తున్నావా? ఈ జనరేషన్ అమ్మాయిల పరువు తీసేసావే నువ్వు. ఏమంటున్నావే నువ్వు? మరి మస్తు రిచ్ ఉండాలి, లేదా ఏ టాపర్ అయి ఉంటే ఫ్యూచర్లో గూగుల్లోనో యాపిల్లోనో సీఈఓ అవుతాడులే అనుకోవచ్చు. డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసే రేంజ్ ఉండాలి, చూపించిన ప్రతిదీ కొనివ్వాలి. అవునక్క, ఒకప్పుడు నువ్వు ఇవే చెప్పి అబ్బాయిలందరికీ జ్వరాలు తెప్పించేదాన్ని, మర్చిపోయినవా? అప్పుడే అలా ఉన్నామంటే ఇప్పుడు ఎలా ఉండాలి? వాళ్ళు ఎన్ని చేసినా లవ్ యూ మాత్రం చెప్పకూడదు. ఒకవేళ లవ్ యూ చెప్పట్లని ఫీల్ అవుతే యు ఆర్ సో కేరింగ్ బేబీ అని ఒక టచ్, ఒక హగ్ ఇస్తే అలా పడుంటాడు అంతే. అంతేగాని ఆడవాడు ఐ లవ్ యూ చెప్పంగానే నువ్వు ఐ లవ్ యూ టూ అని చెప్పి ఈడికొచ్చి టింగ టింగ డ్యాన్సులు వేసుడేంది? చి, మా పరువు తీసేసినవక్క. అమ్మో, రోజు నా పక్కన ఉండే వీళ్ళలో ఇంత వైల్డ్ మైండ్ సెట్ ఉందా? ఏయ్, ఈ మధ్య ఫ్యాషన్ వల్ల పడి మాలా ప్రపంచం మీద జనరల్ నాలెడ్జ్ పూర్తిగా పోయింది నీకు. పోండే, మీరు మీ వైరస్ ఐడియాలజీతో నా సిస్టమ్ అంతా ఖరాబ్ చేస్తున్నారు. అయినా మా వాడు చాలా మంచోడు. అబ్బో, 3 years నుంచి నన్నే లవ్ చేస్తున్నాడు తెలుసా? మీరు అన్నట్టు రిచ్ కాదు, టాపర్ కాదు, కానీ డిస్కంటిన్యూ చేసి ప్రపంచాన్ని వెళ్ళే బిల్ గేట్స్ లాంటోడే. సో బిల్ గేట్స్ లాంటోడు బాయ్ ఫ్రెండ్ అయితే ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? అమ్మ బాబోయ్, దీని ఓవర్ కాన్ఫిడెంట్ వేరే లెవెల్. 3 ఏళ్ళు వెయిట్ చేసిండంటే ఆడెంత కరువులుండో. పోండే. అమ్మో, అలాగే పోన్లే. ఈ ర్యాంప్ ఆఫ్ బ్యూటీకి జోడీ ఎవరో చెప్పు. అది టాటూ డ్రీమ్ గర్ల్, పూరి గారి ఫ్యాన్. సారీ, హగ్. కొంపదీసి అయ్యేదో నానేగాడా? కానీ ఏదో మాత్రం కాదు. నీకేమైనా పిచ్చా? వాడు నిన్ను ఒక్కసారి వదిలేసినందుకు ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఇంకా ట్రై చేస్తున్నావు, అలాంటిది వాడా? మనం వాడిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నామే. వాళ్ళ లైఫ్లో జరిగింది చాలా పెయిన్ఫుల్. ఆడు మళ్ళీ ఏదో కహాని చెప్పి అక్కని బుట్టలు వేసుకుండు. ఏం కాదు, ఈసారి నేను చాలా రైట్ డెసిషన్ తీసుకున్నా. అండ్ ఐ ఫీల్ ఇప్పటి నుంచి నేను లైఫ్లో చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నా. సో ఇది ఫైనల్, నో మోర్ డిస్కషన్, అంతే. ఏంద్రా ఇది? ఇదేంటి?
ఇప్పటి నుంచి మన లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ ఇందులో ఉండాలి. అది నువ్వైనా రాయొచ్చు, నేనైనా రాయొచ్చు. స్పెషల్ మూమెంట్స్ అన్నీ ఉండాలి. ఓకే. ప్రతి క్షణములో నీతోనే ఉండాలనే ఆశలా నాలో రేగనే హాయే నీతో ఉంటే. హాయ్ సీనియర్, ఏంటి ఇక్కడ? ఏమైంది, డల్గా ఉన్నావు? ఏం లేదు. అయినా నువ్వు ఉన్నాక నేనెందుకు డల్గుంటా? అది నిజమేలే. ఇవాళ ప్లాన్స్ ఏంటి? ఏముంది, ఇక్కడ దగ్గరలో ఒక చోట బిర్యానీ సూపర్గా ఉందంట, అక్కడికి వెళ్ళి తినేద్దాం. పోదాం మరి. ఓకే. వెళ్దామా? మ్మ్. సంథింగ్ ఏదో జరుగుతుంది మనసు లోపల. ఏమైంది, ప్రాబ్లం ఏంటో చెప్పొచ్చు కదా. ఒక విషయంలో అసలు డెసిషన్ తీసుకోలేకపోతున్నా. పిచ్చెక్కిపోయేలా ఉంది. హే, ఈ నాని ఉండగా నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు చెప్పు, నేను సొల్యూషన్ చెప్తా. మన దగ్గర ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది తెలుసా. నీకు తెలుసు కదా, మా అమ్మకి నేను ఫ్యాషన్ వల్ల సక్సెస్ అవ్వాలని కోరుకుండేదని. నువ్వు దూరం అయ్యాక ఆ డిప్రెషన్ నుండి బయటికి రావడానికి ఫోకస్ అంతా అటే షిఫ్ట్ చేశా. కానీ మళ్ళీ నువ్వు వచ్చాక అసలు సంగతే మర్చిపోయా. అంత హ్యాపీగా గడిచిపోయా ఈ 3 months. కానీ నిన్నే మెయిల్ వచ్చింది. నేను కోరుకున్న టాప్ మోడలింగ్ ఏజెన్సీలో 1 year ఇంటర్న్షిప్ వచ్చింది. 2 years మోడల్గా వరల్డ్ వైడ్ ర్యాంప్ వాక్స్ చేయాలి. అవునా, సూపర్ కదా, మరి వెళ్ళి చేయొచ్చు కదా. కానీ ఇక్కడ కాదు, లొకేషన్ USA. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నువ్వు వచ్చాకే మళ్ళీ నేను నవ్వుతున్నా. నువ్వు కూడా నాన్నని మిస్ అయ్యాక మళ్ళీ నా వల్లే మంచివయ్యావు. ఇప్పుడు మళ్ళీ 3 years గ్యాప్ అంటే మళ్ళీ ఒకరినొకరం మిస్ అవ్వాల్సి వస్తుంది. మళ్ళీ ఆనందానికి దూరం అయిపోతాం. నువ్వా అమ్మకలా అర్థం అవ్వట్లేదు నాకు. ఇందులో ఏది దూరమైనా మళ్ళీ ఇద్దరం ఒంటరి వాళ్ళం అయిపోతాం. నువ్వు మళ్ళీ రావనుకోని ఇదంతా చేసా. హే, నువ్వు అనవసరంగా దీని గురించి ఆలోచిస్తున్నావు. ఇది అసలు ప్రాబ్లమే కాదు. నువ్వు వెళ్ళి నీ 100% ఇచ్చిరా. నువ్వు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. మనం ఎప్పుడైనా కలిసి ఉండొచ్చు. నేను నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను కదా. నువ్వు దాని గురించి ఇంత ఆలోచించాల్సిన అవసరమే లేదు. సర్లే పదా, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తా. మరి బిర్యానీ అన్నావు? అదేం లేదు. నువ్వు నీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. నాకు కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి ఫినిష్ చేసుకుంటాను. బిర్యానీ కావాలంటే ఎప్పుడైనా తినొచ్చు కదా. సారీ, నేను బాధ పెట్టాను కదా. చిచ్చి, మనలో సారీ ఏంటి? అదేం లేదు. నువ్వు పొద్దున్నుంచి దీని గురించి ఆలోచించి బాగా స్ట్రెస్ తీసుకుంటున్నట్టున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళి చక్కగా రెస్ట్ తీసుకో. నువ్వు ఇంటర్న్షిప్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, అది ఇంపార్టెంట్ మనకి. నిజమా ఇది నిజమా కాదనవా ప్రేమ కనులే కాదనవే నా మనసుకేది తగునా ఎదసడి ఆగిపోయేనా వినపడు మాట నీదేనా తరగని భారమయ్యేనా ఓ ప్రేమ
ఆనందమే కోరినా తనల్లే మిగిలేనా నాలోన నిన్నే చూపనా నీకేగా ఈ జన్మ ప్రియంగా చేరిన దేవతే దూరాన్ని పెంచేనా పెరిగిన ఆశలే పాసమై కదే ముగించేనా నిజమా ఇది నిజమా కాదనవా ఓ ప్రేమ కదిలే ప్రతి క్షణమే ఓ యుగమై గడిచేనా మనసే మారిపోయేనా ఒక మాటైన వినవమ్మా తరగని భారమయ్యానా నా ప్రేమ నీకు కావాల్సింది చివరి పేజీలో ఉందన్నాడే. అయినా అన్నీ సర్దేశావా? అక్కడేదో పాస్పోర్ట్ ఉన్నట్టుందే. నీకు దూరంగా ఉన్న కొద్ది రోజుల్లో ఏ ప్లేస్కి వెళ్ళినా నీ జ్ఞాపకాలే. కొన్ని నవ్వు తెప్పిస్తుంటే కొన్ని నేను గుర్తు చేస్తూ ఉండేవి. కానీ ఈ మూమెంట్స్ తప్ప నువ్వు నాతో లేవని తెలిసినప్పుడు అంతలోనే ఆపుకోలేనంత బాధ వచ్చేది. సర్లే, ఇవన్నీ వదిలే. ఇక నుంచి నాతో ఉండే బెస్ట్ ఫ్రెండ్ ఎలానో ఈ బాధ ఒక్కటే కదా. ఈ బాధ నేను భరించడంలో న్యాయం ఉంది, ఎందుకంటే నేను కోరుకున్నది ఏది నా లైఫ్లో దక్కలేదు కాబట్టి. కానీ నిన్ను దూరం పెట్టి ఏడిపించడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. నువ్వు నీ డ్రీమ్ అచీవ్ చేస్తా అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ నువ్వు దూరంగా వెళ్తున్నా అన్నప్పుడు మాత్రం బాధ భయం రెండూ కలిగాయి. నువ్వు లేకుండా ఒంటరిగా బతకగలనా అని భయం వేసింది. కానీ ఈ క్వశ్చనే రాంగ్ కదా. నాన్న లేడని తెలిసినప్పుడు కూడా భరించలేనంత బాధ ఉంది, కానీ ఇక మీదట బతకలేననే భయం మాత్రం కలగలేదు. ఎందుకంటే ఆయన లైఫ్కి కావాల్సిన ప్రేమంతా పనిచేశాడు. కానీ నువ్వు నేనున్నాను, నీతోనే ఉంటానని ఎందుకన్నావు? ఆ మాటలతో నాలో ఆనందాన్ని చిగురించేలా చేసావు. కానీ నువ్వే చివరికి దాన్ని చంపేసి వెళ్తున్నావు. నీకు దూరంగా ఉన్న ఈ 10 రోజులే నా వల్ల కాలేదు. అలాంటిది మరో 3 ఏళ్ళంటే నాకు ప్రాణం పోయేలా ఉంది. మళ్ళీ నేను నిన్ను కలిసే వరకు ఈ గుండె కొట్టుకుంటుందో లేదో తెలియట్లేదు నిత్య. ఇలా దూరంగా కాకుండా మనం దగ్గరగానే ఉంటూనే నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే ఆప్షన్ ఏం లేదా? నా వల్ల కావట్లేదు నిత్య. కలిసే ఉందాం, ఏదైనా ఇక్కడే చేద్దాం. ఈ నాని కోసం ఉండిపోవచ్చు కదా నిత్య. చూసావా ఇది మరి? ఈ లెటర్ నువ్వు చదివితే నీ డ్రీమ్ని కూడా పక్కన పెట్టేసి నా కోసం వచ్చేస్తావు, అది నాకు తెలుసు. కానీ ఈ డెసిషన్ తీసుకోవటానికి ముందు మీ అమ్మ డ్రీమా లేక నేనా అని తేల్చుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతావు, చాలా పెయిన్ తీసుకుంటావు. ఆ పెయిన్ నీకు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. ఏమైంది నిత్య? నిత్య, నిన్ను దూరం పెట్టి నీ కాల్స్ కూడా లిఫ్ట్ చేయకుండా నిన్ను బాధ పెట్టినందుకు ఐఎమ్ వెరీ సారీ. కానీ నేను చేసిందే కరెక్ట్. నాకు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీద నమ్మకం లేదు. దట్టు నీ ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే నువ్వు చాలా బిజీగా ఉంటావు. నాతో మాట్లాడడానికి కూడా నీకు టైం ఉండదు. దానివల్ల నేను చాలా బాధపడతాను. అలాగే నీ ప్రొఫెషన్ వైజ్ ఎవరెవరితోనో కలవాల్సి వస్తుంది,
ఎవరెవరితోనో తిరగాల్సి వస్తుంది, అందరితో క్లోజ్గా కూడా ఉంటావు. అవన్నీ చూసి నేను ఫీల్ అవుతాను, నీ మీద అరుస్తాను కూడా. ఇలా నిన్ను చాలా బాధ పెడతాను, నీ ప్యాషన్ని చాలా పెయిన్ఫుల్గా మార్చేస్తాను. నా వల్ల నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో తెలియదు, కానీ ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వల్ల మాత్రం నిన్ను చాలా బాధ పెడతాను. దానికంటే ఇలా ఒక్కసారిగా పెయిన్ ఇచ్చి దూరంగా ఉండిపోవటమే బెటర్ అనిపించింది, అందుకే ఇలా చేశాను. మన ప్రయాణం ఒక కళ మాత్రమే, ఇంకా కళలో నుంచి మేల్కొని నీ ప్యాషన్ వైపు పరిగెత్తు. గుడ్ బై నిత్య. అక్క టైం అవుతుందంట, నాన్న రమ్మంటుండు. డియర్ నాని, యు ఆర్ మై వన్ అండ్ ఓన్లీ లైఫ్ టైమ్ లవ్. నాకు జన్మనిచ్చిన అమ్మ కల తీర్చడం కోసం ఇప్పుడు నీకు దూరంగా వెళ్తున్నా. నాకు ప్రేమను పంచిన నీ కోసం త్వరలోనే తిరిగి వస్తా. అప్పటి వరకు మన జ్ఞాపకాలే ఇకపై మనల్ని నడిపించే కాలం. Hey guys, so this is the final episode. So thanks for your constant support. సో సిరీస్ మొత్తం చూశారు కదా, ఎవరెవరి క్యారెక్టర్లు నచ్చావో కింద మెన్షన్ చేయండి. అండ్ అదే మా డైరెక్టర్స్ వచ్చినప్పుడు కొంచెం కలపలేదు ఏమనుకోకండి, నెక్స్ట్ సీజన్లో కలిపేస్తాడు. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో సిరీస్తో వస్తాం మేము ముందుకి. అండ్ కింద ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.